వెల్కమ్ టు వార్త. నేను దేవా. మార్చి 20వ తారీఖున తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అటువైపు బీసీలకు సంబంధించి మరీ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అయితే కనుక ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని అయితే మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇప్పటికే అటువైపు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడటానికి బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ ఉన్నారు. చెప్పండి సార్, మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? అంటే గత రెండు బడ్జెట్లు అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇప్పుడు మూడో బడ్జెట్కు కూడా సంసిద్ధమయ్యారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా గత 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన, బడ్జెట్లు పేరుకు మాత్రమే ఏ శాఖ కేటాయించాలో ఆ శాఖ కేటాయించాల్సిన శాఖ కేటాయించకుండా అవసరం లేని శాఖలకు బడ్జెట్ ఇస్తూ కొన్ని కేటాయించిన ఖర్చు చేయకుండా పనికిమాలిన బడ్జెట్గా గత 2 సంవత్సరాలుగా నిలిచిపోయింది. ఎందుకంటే విద్యాశాఖకు కేవలం 21 కోట్లు కేటాయించారు. అదేవిధంగా బీసీ శాఖ కూడా అత్యంత తక్కువ బడ్జెట్ కేటాయించారు. ఎక్కడ కూడా విద్యార్థులకు ఉపయోగం లేకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పేరుకుపోయినా పాతుకుపోయినా ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు 7,600 కోట్లు విడుదల చేయాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే దఫా పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో స్వయంగా నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, నేటి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో అనేక హామీలు ఇచ్చినా ఏ హామీ అయినా అమలు చేయడానికి 1-2 నెలలు లేట్ అయినా ప్రాబ్లం లేదు. కానీ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయకపోతే ఏమైందంటే దాదాపు రాష్ట్రంలో 22 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న సిరిసిల్లలో బీటెక్ విద్యార్థి, ఒక పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన బీసీ బీటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన వార్త ద్వారా స్పష్టంగా ప్రజలకు చెప్పదలుచుకున్నా, ఓ పిల్లోడిది బీటెక్ అయిపోతుంది, వాని సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యం ఇయ్యది. అదేవిధంగా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాడు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టాలా, లేకపోతే హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందని చెప్పి మానసిక ఒత్తిడికి గురి కావాలన్నా. అంటే ఇంకోటి, ఈ 7,500 కోట్లు అనేది పెద్ద బడ్జెట్ కూడా కాదు. ఒకేసారి ఒకే దఫా కాంట్రాక్టర్లకు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లకు, మిగతా కాంట్రాక్టర్ 75,000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వము పేద పిల్లలు చదువుకుందామంటే 7,000 కోట్లు రిలీజ్ చేయదా? ఈరోజు వరంగల్లో ఒక అమ్మాయి 12,200 రూపాయలు 12,300 రూపాయలు కట్టలేదని చెప్పి కాలేజీ యాజమాన్యం విద్యార్థులందరూ నిలదీస్తే ఆత్మగౌరవాన్ని తట్టుకోలేక, అటు తల్లిదండ్రులను అడగలేక పేదరికంలో ఉండి సూసైడ్ చేసుకుంది. అంటే ఈ 22 మంది చచ్చిపోయింది కూడా ప్రభుత్వ హత్యలే కదా. అంటే మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లనే ఉంటుర్రా? రాష్ట్రంలో విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకుంటావు. మా ఫైనాన్సు ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి అదేవిధంగా స్వయంగా కలిసి చెప్పిన మన ఇది ఒక నేషనల్, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మన ఖ్యాతికి, తెలంగాణ యొక్క వానికి బానికి సంబంధించిందన ఈ 22 లక్షల మంది విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇంకోటి, విద్య ఖర్చు పెట్టేది మన ప్రాథమిక హక్కు విద్య అనేది. విద్య ఖర్చు పెడితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. పేదరిక నిర్మూలన కావాలంటే విద్య అందాలని చెప్పి అనేక మార్లు వారిని కోరినాం. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. నేటికి కూడా టిలాన్ డేట్ పాత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిసి దాదాపు 7,600 కోట్లు పెట్టిపోయింది. మళ్ళీ ఎవరు కట్టాలి ఇది? మీకేమో కాంట్రాక్టర్కి ఇవ్వడానికి పైసలు ఉంటాయి. ఇప్పుడు పనికి మాలినది ఏదో గాంధీ సరోవర్ అని చెప్పి 5,000 కోట్లు నువ్వు పెడుతున్నావు, 5,000 చిల్లర కోట్లు నువ్వు పెడుతున్నావు కదా. దానివల్ల ఒక్కనికన్నా ఉపయోగం ఉందా? 400 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి తప్ప దానికి ఒక్కని వల్ల నన్ను ఉపయోగం లేదు. ఈరోజు 23 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తీసుకుంటే రాష్ట్రంలో అనేక పేద వర్గాలకు చెందాల్సిన స్కీములు ఎక్కడ కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డి గారిని ఏమని ముఖ్యమంత్రి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసారు? బీసీల యొక్క స్థితిగతులు మారుస్తాడు, పేద వర్గాల యొక్క స్థితిగతులు మారుతాయి. అనేక హామీలు ఇచ్చారు. వీరు హామీలు ఇచ్చిన దాంట్లో రిజర్వేషన్ల అంశాలు కావచ్చు, లేదా విద్యా అంశాలు కావచ్చు. మాట చెప్తే రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప మాట చెప్తాడు. ఏమంటాడు? విద్యని ఒక కొత్త రకంగా పేదలకు అందించడానికి నేను విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నావు అంటున్నావు కదా. విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని విద్యాశాఖ మంత్రిగా నువ్వు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల యొక్క అన్నమో రామచంద్ర అన్నట్టు హాల్ టికెట్లో రామచంద్ర, సర్టిఫికెట్లో రామచంద్ర అనుకుంటే రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ చుట్టూ, స్కూల్ ఎడ్యుకేషన్ చుట్టూ తిరుగుతున్నారు. విపరీతమైన కార్పొరేటు కళాశాలను ఇప్పుడు ఆకునూరి మురళి గారు నిన్నాక మొన్న ఓ నివేదిక సమర్థించారు. ఆ నివేదికలో ఆకునూరి మురళి గారిని మేము అడగదలుచుకున్నాం, మీరు అనేక సార్లు పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య అందాలి, పేద విద్యార్థులకు న్యాయమైన విద్య అందాలంటారు కదా. ఆ నివేదికలో ఎక్కడ కూడా ఫీజుల కంట్రోల్ విషయంలో కానీ పేద విద్యార్థులకు, పేద వర్గాలకు ఎలా విద్య అందాలో ఎందుకు మీరు చెప్పలేదు?
ఇంజనీరింగ్ విద్యలో ఈరోజు తీసుకుంటే ఇంజనీరింగ్ విద్యలో కేవలం 10,000 ర్యాంకు నిబంధన పెట్టి బీసీ విద్యార్థులను ఇంజనీరింగ్ చదవకుండా దూరం చేశావు. అదేవిధంగా పేద విద్యార్థులు ఈరోజు సిగ్గుచేటు మన వార్త ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్న పేద ప్రజలందరూ కూడా వినాలి. ఈ సిగ్గులేని వారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు కామన్ ఫీజు 45 చేశారు, కానీ బీసీ పిల్లలకు మాత్రం 35,000 ఇస్తారట. ఒక్కొక్కటి సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి లాంటి, శ్రీనిధి లాంటి కాలేజీలు 3 లక్షలు 4 లక్షల ఫీజులు వసూలు చేస్తుంటే ఏ విధంగా పిల్లలు కడతారు? అంటే మంచి నాణ్యమైన విద్య పొందే హక్కు కూడా మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ గారు నిర్మించిన భారత రాజ్యాంగంలో విద్య అనేది ప్రాథమిక హక్కు. ఆ విద్యను కూడా పొందనీయకుండా చేస్తున్న ప్రభుత్వాల పట్ల మనం ఏ విధంగా చూడాలన్న అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు 20వ తారీఖు వరకు దాని లోపలనే మీరు ఖచ్చితంగా పేదలకు పిల్లలకు అందించాల్సిన ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలి. అందుకే ఈ నెల 15వ తారీఖున ఇంద్రాపార్క్ దగ్గర ఫీజు పోరు దీక్ష పెట్టినాం. ఖచ్చితంగా మీరేమో అందిస్తేనేమో మీకు పూలతోని సన్మానం చేస్తాం, లేకపోతే మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపడం చెప్తాం. అదేవిధంగా మీరు టీవీ ఛానళ్ళకు కూడా ఒకటి చెప్తున్నా, మీరు పోయి ఒక హాస్టల్ల పరిస్థితి చూడండి. దుర్భరమైన హాస్టల్ బిల్డింగ్లు, దుర్భరమైన కాలేజ్ బిల్డింగ్లు, ఎక్కడ కూడా ఒక మనశ్శాంతిగా పిల్లలు ఉండే పరిస్థితి లేదు. చలికాలం వస్తే గీజర్లు ఉండయి, ఒక కప్పుకుందామంటే రగ్గు ఉండదు, పండుకుందామంటే మంచం ఉండదు, తిందామంటే అన్నం ఉండదు. ఇదా రాష్ట్రంలో విద్య యొక్క పరిస్థితి? ఇదేనా ముఖ్యమంత్రి గారు? మీరు ఈ విధంగానే ఉంటున్నారా? మీ ఇంట్లో పిల్లలు ఈ విధంగానే ఉంటున్నారు కదా? గతంలో నువ్వు అనేక సార్లు వేరే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నావు నీ మన్మడు గీ బియ్యమే తింటున్నావు, మళ్ళీ ఈరోజు నీ మన్మడు గా బియ్యమే తింటుండా, నీ మన్మడు గా సల్లినతో స్నానం చేస్తుండా, నీ మన్మడు ఏమంటారు ఎలుకలు గరిచే దగ్గర మీరు చూస్తే కీసర్ దగ్గర అమ్మాయిని 3 సార్లు ఎలుకలు గరిచినాయి, ఒక దగ్గర బల్లులు వాడి విషప్రయమైనాయి. దాదాపు ఈ 2 సంవత్సరాలే గురుకులాలలో ఎక్కడ కూడా పక్కా భవనాలు లేక, కంపౌండ్ వాళ్ళు లేక, కుక్కల స్వైర విహారం చేసుకుంటూ, కోతుల స్వైర విహారం చేసుకుంటూ ఫుడ్ పాయిజన్ అవుతూ దాదాపు 100,000 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. ఎక్కడ కూడా వాళ్ళకు ఉండాల్సిన నిబంధనలు లేవు. ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు యాజమాన్యాలు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అనుకున్నారో ఈరోజు విచ్చలవిడిగా నారాయణ, చైతన్య అనే సంస్థలకైతే దానికి అడ్డు లేదు, అదుపు లేదు. ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి, ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ఉన్నాయి, వాడిని నిర్ణయించిన ఫీజు వాడు తీసుకుంటాయి. ఇప్పటికీ ఒక్కొక్క నారాయణ చైతన్య కాలేజీలలో పిల్లలు అడవులుగా చచ్చిపోతున్నారు. దానికి ప్రభుత్వం ఎప్పుడైనా ఎంక్వైరీ కమిషన్ వేసిందా? ఓ జ్యుడిషియరీ ఎంక్వైరీ కమిషన్ వేసి అది ఎందుకు ఇట్లా పిల్లలు వస్తున్నారని ఉన్నదా? ఫీజులు దోసుకోవడం, కమిషన్లకు అలవాటు పడ్డ ప్రభుత్వంలో పేదలకు న్యాయం ఎట్లా జరుగుతుందని చెప్పి అడుగుతున్నా. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం పిల్లలకు పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించాలి. ప్రతి సంవత్సరం గ్రీన్ ఛానల్లో ఇస్తున్నారు ఇంక మొగోళ్ళు. అరే ఉన్న ఫీజే ఇస్తలేరంటే ఇక గ్రీన్ ఛానల్ ఇస్తా అని చెప్పారు. కాబట్టి ఈ బూటకపు మాటలు, మీ యొక్క అబద్ధపు మాటలు, గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది మేమెందుకు ఇస్తామంటారు కదా, గత ప్రభుత్వం సెక్రటరీ కట్టింది నువ్వెందుకుంటున్నావు, గత ప్రభుత్వం యొక్క కార్లు మీరెందుకు వాడుకుంటారు, గత ప్రభుత్వంలో వచ్చే బకాయిలు మీరెందుకు వసూలు చేసుకుంటారు? పేద విద్యార్థుల దగ్గర గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అయిన మాటలు వద్దు. మీరు మొన్న మాట్లాడుతూ ఆయన ట్రైనింగ్లు ఏమన్నాడు, అవసరమైతే రాహుల్ గాంధీకి 1000 కోట్లు కలెక్షన్ చేసి ఇస్తాను కదా, 6,000 కోట్లు మా పిల్లలకు కలెక్షన్ చేసి, నీ దుర్మార్గపు మాటలు ఎందుకు? నువ్వు పిల్లల కలెక్షన్ చేసి. నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం వెంబడే 7,650 కోట్లు మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాడతాం. మేము పోరు దీక్ష పెట్టకముందే మీరు పిల్లల కోసం ఆలోచించి గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తారా, బ్లూ ఛానల్ ద్వారా ఇస్తారా, మీరు ఎంబడే పూర్తి బకాయిలు ఇవ్వాలి, ప్రతి ఇయర్ గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలి, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ బడ్జెట్లో కనుక దాదాపు 7,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, లేకపోతే విద్యార్థి సంఘాలు అయితే కనుక పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతారని అయితే మాత్రం ఆ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమగౌడ్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.